హలో ఫ్రెండ్స్, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జా గింజలు అవి ఏం చేస్తాయో మీకు తెలుసా? సబ్జా గింజల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నిటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవే సబ్జా గింజలు. చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి జెల్లులా తయారవుతాయి సబ్జా గింజలు. వీటిని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట. మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలేట్తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సబ్జా గింజలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు 10 పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి మనకు ఆకలి వేయదు. జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగానే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు పుండ్లపై రాసుకోవచ్చు. దీని వలన అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి. సమస్య తగ్గిపోవడమే కాదు, మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ సబ్జా గింజల తర్వాతే ఏదైనా. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు ఈ 3 వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది. క్రీడాకారులకు సబ్జా గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే సబ్జా గింజలను రోజు తీసుకుంటే శరీరంలో తేమను పోనివ్వకుండా నిలిపి ఉంచుతాయి. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్నాయా? ఇలాంటప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. బీపీ మాటిమాటికి పెరుగుతోందా? అయితే సబ్జా గింజల్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వీటిని రోజు తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తాయి ఈ సబ్జా గింజలు. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరి నీళ్ళతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా సబ్జా గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సబ్జా గింజల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు లభిస్తున్నాయో. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలకై సబ్స్క్రైబ్ అవ్వండి గృహలక్ష్మి ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.